టోక్యోలో నిర్వహించిన పుష్ప 2 ద రూల్ ప్రీమియర్ ఈవెంట్ జపాన్లో ఇండియన్ సినిమాకి ఉన్న క్రేజ్ను మరోసారి చాటింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ జపనీస్లో పుష్ప డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం హర్షధ్వానాలు చప్పట్లతో మారుమోగింది. విజిల్స్తో అభిమానులు హాల్ను ఉర్రూతలగించగా ఆ వాతావరణం పండుగను తలపించింది. ఈ క్షణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. జపాన్ ప్రేక్షకులు మాస్ యాక్షన్, స్టైలిష్ హీరోయిజాన్ని ఎంతగా ఆదరిస్తారో ఈ స్పందన స్పష్టంగా చూపిస్తుంది. ప్రీమియర్కు వచ్చిన రెస్పాన్స్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప 2 జపాన్లో జనవరి 16న విడుదలకు సిద్ధమవుతుంది. అక్కడ ఈ చిత్రాన్ని పుష్ప కుండ్రిన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల సహకారంతో దాదాపు 250 థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక భారతీయ కమర్షియల్ సినిమా ఇంత పెద్ద స్థాయిలో జపాన్లో విడుదల కావడం విశేషమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్తో పాటు హీరోయిన్ రష్మిక మందన కూడా జపాన్కు వెళ్లారు. విమానాశ్రయంలోనే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరి వారిని ఘనంగా స్వాగతించారు. ఇది పుష్ప సిరీస్కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్ను స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటికే భారత్తో పాటు విదేశీ మార్కెట్లో పుష్ప 2 భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ నటన, స్టైలిష్ లుక్, పాటలు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ప్రముఖ దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమా ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకుంది. ఈ కాంబినేషన్పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.